పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణువు 10 అవతారాలలో పరశురాముడు 6వ అవతారం. ఆయనను బ్రాహ్మణ క్షత్రియ అని అంటారు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యోధ స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన లక్ష్యం ఏంటంటే క్షత్రియుల అధర్మాన్ని నిర్మూలించడం. చిన్నప్పటి నుంచి ఆయనకు విధేయత మరియు ధర్మనిష్ట చాలా బలంగా ఉండేది. ఈయన తండ్రి జమదగ్ని మహర్షి. ఈయన కఠిన వ్రత సాధకుడు, తపస్వి, క్రమశిక్షణకు ఎక్కువ విలువ ఇస్తాడు. తల్లి రేణుకాదేవి పవిత్రతకు ప్రతీక. ఆమె ధర్మబద్ధత వల్లే జమదగ్ని ఆశ్రమంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పరశురాముడికి 4 సోదరులు. అందరికంటే చిన్నవాడు పరశురాముడు. రేణుకాదేవి ప్రతిరోజు గంగానదికి వెళ్ళి ఇసుకతో పాత్రలు చేసి వాటిలో నీరు తీసుకువచ్చేది. ఆ పాత్రలు ఎప్పుడు పగిలేవి కాదు. కారణం ఆమె మనసులో ఒక చిన్న లోపం కూడా ఉండేది కాదు. ఒకరోజు ఆమె గంగానది దగ్గర ఉన్నప్పుడు చిత్రరథుడు అనే గంధర్వరాజు అక్కడికి వచ్చాడు. అతని సౌందర్యం చూసి రేణుకాదేవి మనసులో ఒక క్షణం ఆకర్షణ కలిగింది. అది చాలా చిన్నదే అయినా పవిత్రతలో అది భంగంగా మారింది. వెంటనే ఆమె చేతిలో ఉన్న ఇసుక పాత్ర పగిలిపోయింది. ఇది ఆమె మనసులో వచ్చిన లోపాన్ని స్పష్టంగా చూపించింది. రేణుకాదేవి తిరిగి ఇంటికి రాగానే జమదగ్ని మహర్షి యోగబలంతో అన్నీ తెలుసుకున్నాడు. ఆయనకు చాలా భయంకరంగా కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, మనసు ఒక క్షణం కూడా వేరే చోట ఉంటే ఆమె తపస్సు మొత్తం వృధా. ఇలాంటి పవిత్రత లేని స్త్రీ మా వంశానికి అవమానమని అనుకున్నాడు. వెంటనే తన కుమారులను పిలిచి, మీ తల్లి పవిత్రత కోల్పోయింది, ఆమెను శిక్షించండి, చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. 4 అన్నదమ్ములు తండ్రి మాట విని షాక్ అయ్యారు. వారు ఆలోచించారు, తల్లిని ఎలా చంపగలం? చిన్న తప్పు జరిగినా అది క్షమించదగినది అని. అందుకే వారు ఆజ్ఞను తిరస్కరించారు. చివరిగా జమదగ్ని మహర్షి పరశురాముడిని పిలిచాడు. పరశురాముడు తండ్రిని దేవుడిలా భావించేవాడు. అతనికి ఒక సూత్రం ఉండేది, తండ్రి ఆజ్ఞే ధర్మం, దానిని పాటించడం నా కర్తవ్యం అని. కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన తల్లి రేణుకాదేవి తలను నరికివేశాడు. అప్పుడు జమదగ్ని మహర్షి పరశురాముడి విధేయత చూసి ఆనందపడ్డాడు. అప్పుడు నీకు కావలసిన వరం కోరుకో అని అన్నాడు. పరశురాముడు ఇలా కోరుకున్నాడు, నా తల్లి తిరిగి బ్రతకాలి, నా అన్నదమ్ములు తిరిగి జీవించాలి, వాళ్ళందరికీ ఈ సంఘటన గుర్తుండకూడదు అని కోరాడు. జమదగ్ని మహర్షి తన తపస్సు శక్తితో ఈ కోరికలు తీర్చాడు. రేణుకాదేవి తిరిగి జీవించింది. అన్నలు తిరిగి బ్రతికారు. పరశురాముడు తన తల్లిని ద్వేషంతో కాదు, తండ్రి ఆజ్ఞా విధేయతతో మాత్రమే చంపాడు. తర్వాత వరప్రసాదంతో ఆమె మళ్ళీ బ్రతికింది. ఈ సంఘటన మనకు చెబుతున్నది పురాణ కాలంలో ధర్మం కోసం వ్యక్తిగత భావాలు కూడా త్యాగం చేసేవారని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.